హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఒక ట్రక్ డ్రైవర్ లైఫ్ ఒక రోజులో ఎలా ఉంటుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ రోజు నేను ఒక ట్రక్ డ్రైవర్తో కలిసి ఒక లాంగ్ జర్నీ అయితే చేయబోతున్నాను. సో ఈ జర్నీలో ట్రక్ డ్రైవర్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే నేను మీకు నా కళ్ళతో కంప్లీట్గా చూపిస్తాను. అండ్ నేను దీనికోసం సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఇలా ఒక బ్లాగ్ చేయాలనుకున్నప్పుడు నాకు శంకరన్న అయితే కనిపించాడు. సో శంకరన్న దగ్గరికి వెళ్ళేసి నేను శంకరన్నని పర్మిషన్ అయితే అడిగాను. నేను కూడా ఇలా మీతో పాటు కొంత జర్నీ చేస్తానన్న, మీ విషయాలు నాతో కొన్ని షేర్ చేయండి అంటే శంకరన్న అయితే ఒప్పేస్తున్నాడు. సో ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడిస్తున్నాం. అసలు ఒక ట్రక్ డ్రైవర్ యొక్క లైఫ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో నేను మీకు అయితే చూపిస్తాను. ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇట్ వీడియో. సో గైస్, ఇప్పుడు మనం శంకరన్నతో కలిసి జర్నీ అయితే చేయబోతున్నాం. లెట్స్ గో గైస్. ఈరోజు మనం ఏ లోడ్ వేసుకొని వెళ్తున్నాం అన్న? ఇసుక అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది అన్న? వెయిట్ 30 టన్నుల దాకా ఉంటుంది అన్న. 30 టన్నులు ఉంటుంది అప్రాక్సిమేట్లీ అన్న. ఇప్పుడు నేనంటే రెగ్యులర్గా ఈ కెమెరాలో అట్లా మాట్లాడుతూ ఉంటా. మీకు ఈ కెమెరా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది అన్న? నాకు కెమెరా చూడడం ఫస్ట్ టైము. చిన్న మా పిల్లలు చూడడం, యూట్యూబ్లో చూడడం కానీ అట్లా చూస్తాం. ఇట్లా కెమెరా ముందర అయితే చూడడం. ఎప్పుడన్నా ఫేస్ చేశారా ఇట్లా కెమెరా ముందు? చేయలేదా? ఏం పర్లేదన్న, నేనున్నా కదా, హ్యాపీగా మనం నార్మల్గానే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. వావన్న, ఆ పవర్ నాకు కూడా తెలుస్తుంది నిజంగానే. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ పికప్ కానీ నాకు తెలుస్తూ ఉంది, చాలా స్మూత్గా ఉన్న ఫీల్ అయితే తెలుస్తూ ఉంది. బాగానే ఉంది పికప్. అదే అంటే మనం ఎలాంటి రోడ్లు అయినా సరే చాలా ఈజీగా, ఏ ఛాలెంజింగ్ రోడ్లు అయినా సరే, మనం ఆఫ్ రోడ్, లైట్గా ఆఫ్ రోడ్ ఉన్న గతుకులు ఉన్నా సరే, ఏ రోడ్లు అయినా సరే ఇంత హెవీ లోడ్లో మనము ఈ LPT 483లో చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే అవునా? అయితే నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ అన్నా. నేను బయట నుంచి చూస్తా ఉన్నప్పుడు ఈ లారీలు అన్నీ వెళ్తూ ఉంటాయి కదా, ఎంత మైలేజ్ ఇస్తాయి, ఇంత భారీ లోడ్లు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి అని అనుకుంటా. ఇప్పుడు మనం ఎలాగో ఇంత పెద్ద భారీ లోడ్ ఇసుకేసుకోపోతున్నాం కాబట్టి ఎంత లోడ్ వస్తుంది అన్న? ఎంత వస్తుంది అన్న ఇది మైలేజ్ మనకి? మైలేజ్ 3.2 సిటీలో వస్తుంది అన్న. బయట హైవే మీద అయితే 3.4 అట్లా వస్తుంది. అంటే ఇంత లోడ్లో కూడా వస్తుందా? అది నార్మల్గా వస్తుంది, ఎంటీ బండి మీద వస్తుందా? ఎంటీలో 3.5 దాకా వస్తుంది. సూపర్ అన్న. అసలు ఇంత వస్తుందంటే నేను నార్మల్గా వేరే లారీ వాళ్ళని ఒకసారి అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు 2.7 అట్లా వస్తుంటే అని చెప్పారు. అసలు ఇది చాలా ఎక్కువ అనమాట. అయితే అవునా? అయితే మీది ఈ ఒక్క వెహికల్ ఉందా మీ దగ్గర? ఇట్లా ఇంకా ఏమన్నా వెహికల్స్ మేనేజ్ చేస్తున్నారన్న? ఈ వెహికల్స్ ఇవి 2 ఉన్నాయన్న మా దగ్గర. 2 వెహికల్స్ ఎందుకు తీసుకున్నారన్న? ఇవి ఓల్డ్ మోడల్ బండి కంటే బాగా మైలేజ్ వస్తుందన్న, అట్లా అని తీసుకున్నాం. ఓకే, అంటే మైలేజ్ వస్తుందని తీసుకున్నారా? దానికంటే మైలేజ్ బెటర్ ఉంది అన్న. ఆకలిగా ఉంది, కొంచెం ఏదైనా తినేసి వెళ్దామా? ఇక్కడ హైదరాబాద్ లోకల్ బిర్యానీ చాలా బాగుంటుంది అన్న, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒకసారి మీరు ఇటు వచ్చారనుకోండి, ఇంకొకసారి ట్రై చేసి చూడండి. ఇంకా కబాబ్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. లోకల్ హైదరాబాద్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. ట్రై చేస్తే తెలుస్తా? ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. నాకే చూస్తాయి నిజంగా చాలా బాగుంది అన్న. ఇంకోసారి వస్తే ట్రై చేయాలి. నిజంగా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చాలా బాగుంది. అవునన్నా, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈసారి వచ్చినప్పుడు ఇంకోసారి కూడా ట్రై చేయండి. ఇంకా మిగతా ఐటమ్స్ కూడా ట్రై చేయండి. పర్టికులర్గా ఈ దమ్ బిర్యానీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అయితే నాకు ఇందాక నుంచి ఒక డౌట్ వచ్చేస్తుంది అన్న. నేను క్యాబిన్లో కూర్చున్న దగ్గర నుంచి క్యాబిన్ ఎందుకు నాకు చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంత ఎండలో కూడా. ఏంటి దానికి రీజన్? దీంట్లో ఏసీ ఇచ్చిండు కదన్నా. ఏసీ ఉంది అది? ఏసీ ఇచ్చిండు. ఏసీ లేకుంటే బండి ఎండలో నడపలేము. ఈ సమ్మర్కి భలే కష్టం. ఎండలు భయంకరంగా ఉన్నాయి. బాగుంటుంది అన్న కూలింగ్? ఏసీ కూలింగ్ బాగుంటుంది అన్న. మన కార్లో వచ్చినట్లా వస్తుంది ఏసీ. ఓకే,
అదే ఈ సమ్మర్లో చాలా ఈజీగా నడిపేయచ్చు అయితే ఈజీగా నడిపేయచ్చు. నైట్ టైం జర్నీ పగులు ఎండలా జర్నీ చేస్తాం కదా, అవును, ఈ మాత్రం ఉండకుంటే మళ్ళీ జర్నీ చేయలేము. అవును. వచ్చేసినావు కదా. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనము ఒక 6-7 గంటల జర్నీ తర్వాత అయితే డెస్టినేషన్ చేరుకున్నాం. నిజం చెప్పాలంటే అసలు ఈ ట్రక్స్ అనేవి ఎంత కంఫర్టబుల్గా ఉంటాయని నాకు అసలు తెలియలేదు. థ్యాంక్ యూ శంకర్ అన్న, అసలు నీ వల్లే ఈ కంఫర్ట్ ఇంత ఉంటుందని, జర్నీ ఇలా సాఫీగా సాగుద్దని నీ వల్లే తెలిసింది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఎల్పిటి 4832 అనేది మనకి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మంచి మైలేజ్ ఇస్తుంది, మంచి కంఫర్ట్ కూడా ఇస్తుంది. సో మీరు ఒక మంచి వెహికల్ కావాలనుకుంటే మాత్రం దీన్ని ఒక్కసారి లుక్ అయితే వేయండి. ట్రాన్స్పోర్ట్ సోదరులందరికీ నా సలహా ఏంటంటే ఒక్కసారి ఈ ఎల్పిటి 4832ని ట్రై చేయండి. మీకు మంచి కంఫర్ట్, మంచి స్టెబిలిటీ, మంచి పవర్ని అయితే ఇస్తుంది. సో ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్కి సంబంధించిన మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్కి వెళ్ళి 4832 అని కామెంట్ చేయండి. డీటెయిల్స్ అన్ని నేను మీకు డైరెక్ట్గా డిఎం చేస్తాను. అండ్ ఇంతవరకు మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్కి ఇంతవరకు ఏమన్నా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయిపోండి. పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.